మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రాబోతుంది. ప్రతి ఒక్కరికి ఉండే ఆలోచన, వైకుంఠ ద్వారం వచ్చిన సమయంలో, ఆ ద్వారం దాటుతున్నప్పుడు ఆ పర్టికులర్ సమయంలో దేవుణ్ణి చాలా కోరుకుంటాం. కష్టాలు తీరిపోవాలి, మాకు ఇంకా ఇన్ని కష్టాలేనా అని. అసలు నిజంగా కోరుకోవచ్చు అంటారా ఆ సమయంలో? వాస్తవికంగా తల్లి, ఆ పర్టికులర్ సమయం ఎందుకు? వైకుంఠ ద్వారములో ప్రతి జీవుడికి కావలసినటువంటిది మోక్షం. కలియుగ ధర్మంలో ఈ కపాలానికి మోక్షం కావాలంటే శ్మశానానికి పోవాలి. అక్కడ రుద్రుడు ఇస్తాడు అనుగ్రహం. రుద్రుడు ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని మనం నిత్యం మోస్తూనే ఉన్నాం. ఇంత కర్మను మోసుకుంటూ మన జీవిత విలువలు తెలియకుండా మనం వెళ్ళిపోయి వైకుంఠ ద్వారం, వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి అనుగ్రహంతో వైకుంఠ ద్వారం దాటుతూ మనకు కలిగేటువంటి మోక్షం ఏదైనా వస్తుందా? అప్పుడు రాదు. ఎందుకని అడిగితే, దేహ ప్రక్షాళన జరగనప్పుడు కపాల ప్రక్షాళన జరగదు. కపాల ప్రక్షాళన జరగలేనప్పుడు ఆత్మ ప్రక్షాళన జరగదు. మూడు సంబంధం ఉంటుంది: దేహ ప్రక్షాళన, కపాల ప్రక్షాళన, ఆత్మ ప్రక్షాళన. ఇవన్నీ జరిగితేనే ఒక జీవుడికి సంపూర్ణమైనటువంటి మోక్షం వస్తుంది. ఇది ఎక్కడ వస్తుంది? శ్రీ విష్ణు పురాణంలో ఏం చెబుతుంటారు? నీవు నీ దేహము 10 మంది కోసం బ్రతకగలగాలి. 10 మందికి నువ్వు ఆదర్శ పురుషుడిగా నిలబడగలగాలి. 10 మంది నిన్ను చేతులెత్తి నమస్కరించగలిగేలా ఉండాలి. కాబట్టి నువ్వు ఒక మూర్ఖత్వంతో బ్రతుకుతూ కలియుగ ధర్మమైనటువంటి విధానంలో నేను నీకు వైకుంఠ ద్వార దర్శనాన్ని నేను నీకు ఇచ్చినప్పుడు నీకు కపాల మోక్షంతో పాటు దేహ మోక్షంతో పాటు ఆత్మజ్ఞానం కూడా ఉండాలని చెబుతుంటారు. మనం ఏం చేస్తాం? ఏదో కలిసి వచ్చేస్తుంది, ఏదో మంచి జరిగిపోతుంది, ఇప్పుడు జరగకపోతే జీవితంలో జరగదు, ఇప్పటికిప్పుడే దాటకపోతే నాకు అనుగ్రహం దక్కదు అని చెప్పి ఒక రకమైనటువంటి మూఢనమ్మకంతో పరిగెట్టేస్తుంటాం. కాస్త ఆలోచించాలి. అందుకని వైకుంఠ ద్వారం ఇక్కడే ఉంది. ఆయన్ని తలుచుకుంటూ నువ్వు చేసేటువంటి వైకుంఠ ఏకాదశి రోజు ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం చేయవయ్యా. కాస్త సమయం తల్లిదండ్రులతో గడపవయ్యా. అమ్మకు కాళ్ళు కడిగి అమ్మకు పాదసేవ చేయవయ్యా. చేయగలుగుతామా? చేయలేము. తల్లిదండ్రులకు రోగాల బారిన పడినా, వాళ్ళ మంచాల బారిన పడినా, హాస్పిటల్ పాలైనా వాళ్ళని అక్కడ వదిలేసి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం కోసం అక్కడ పరిగెట్టేస్తుంటాం. దేనికోసం? ఆయన మన చుట్టమా? ఏమాత్రం ఆరాధన చేస్తున్నాం మనం? ఎలాంటి సంకల్పంతో ఆయన దగ్గరికి వెళ్తున్నాం? భగవంతుడితోటి ఎప్పుడూ కూడా చెలగాటలాడకూడదు. కానీ ఆయన మనకు ఒక అద్భుతమైనటువంటి దేహతత్వాన్ని, ఆకృతిని ఇచ్చి నేను అనేక రూపాల్లో నేను నీకు దర్శనాన్ని ఇస్తూ, మోక్షాన్ని ఇస్తూ, ప్రసాదాన్ని ఇస్తూ చక్కగా బ్రతకరా అని చెప్పాను. నువ్వేం చేస్తున్నావు? వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి వైకుంఠ ద్వారం తెరవగానే అటుపక్కగా వచ్చి దర్శనం చేసేసుకుని బయటికి వెళ్ళిపోతూ రకరకాల కోరికలు కోరికేసుకుంటే అన్నీ అయిపోతాయా? అబ్బో. ఎందుకంటే కుటుంబాన్ని జయించాలి, బిడ్డలను జయించాలి, నీ బాధ్యతలను జయించాలి, సమాజాన్ని ఉద్ధరించాలి. నువ్వెవరివో నువ్వు తెలుసుకోవాలి. ఇదేదీ తెలియనటువంటి వాడికి నీకు అర్హత లేదు. అది ఎవరికది? పుణ్యాత్ములకు, మహాత్ములకు, యోగులకు, ఋషీశ్వరులకు, మహాజ్ఞానవంతులకు, ఆత్మజ్ఞానాన్ని, దేహాన్ని దేశం కోసం అర్పించినటువంటి వాళ్ళకి మోక్షం కోసం ఆ ద్వారం. మరి అందులోకి ఎవరు వెళ్ళాలి? నీకు అవకాశం ఉన్నది, చెయ్యి. కానీ మనం లేము అలా. కాబట్టి మనకి ఒకసారి వచ్చి వెళ్ళిపోతుందా జీవితకాలంలో? మళ్ళా వస్తుంది కదా. అంటే ఏమిటి? అన్నిసార్లు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి అనుగ్రహమే కదా. సంవత్సరం అంతా దౌర్భాగ్య పనులన్నీ చేసి ఒక్కరోజు మోక్షం కోసం వెళ్ళి దండం పెట్టుకుని ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొడితే పని అయిపోతుందమ్మా? అవదు. మిమ్మల్ని అడుగుతున్నాను. మానవ జీవితంలో మనం సాధారణంగా మాట్లాడుకుంటాం. నేను మిమ్మల్ని మనసు గాయపరిచి, హింసించి, తిట్టేసి, అన్నీ చేసి అమ్మా సారీ అమ్మా అని చెప్పాను అనుకోండి, మీరు అవన్నీ పోతాయా? నేను చేసినవన్నీ. అలా మీ కుటుంబంలో ఎవరైనా మీకు చేశారనుకోండి, వెంటనే ఉదార స్వభావం వచ్చేస్తుందా మీకు? ఎవ్వరికి రాదు, ఏ జీవుడికి రాదు. అందుకని మనకు తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాటే కాబట్టి ఎదుటి వాళ్ళని హింసించేటువంటి అధికారం ఏ జీవుడికి లేదు. అందుకని ముక్కోటి ఏకాదశి రోజున మనం ఏం కోరుకోవాలని అడిగితే, నాతో పాటు ఈ భూమి మీద అడుగు పెట్టినటువంటి సకల కోటి జీవరాశులు అన్నీ కూడా మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని మనం కోరుకోవాలి. అలా కోరుకుని నువ్వు కానీ దాటగలిగితే, అలా కోరుకుని ముక్కోటి ఏకాదశి రోజు కానీ ఆ శ్రీ మహావిష్ణువు కానీ దర్శనం చేసుకోగలిగితే
ఈ భూమండలం మీద నీవు మనిషి జన్మనెత్తిన తర్వాత నువ్వు చేయగలిగేటువంటి పుణ్యం ఏదైనా ఉందరా అని అడిగితే ఇన్ని జీవరాశుల కోసం నేను శ్రీ మహావిష్ణుని దర్శనం చేసుకున్నానయ్యా ఈ ముక్కోటి ఏకాదశి రోజే చెప్పడానికి ఉంటుంది. అంతేగాని నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా ఏదో నెత్తి మీద కూడా తీసుకెళ్ళిపోతావా? ఏదైనా వస్తుందా నీకు కూడా? ఇప్పుడు నువ్వు సంపాదించే నీ ఒంటి మీద వస్త్రాలు రావు, ఏది నీతోటి రాదు, మరి ఏది వస్తుంది? నువ్వు పంచగలిగేది ఇక్కడ ఉండి వెళ్ళిపోవాలి. అది 10 మంది బాగు కోసం. భగవంతుడు అదే చెప్తాడమ్మా, నేను ఇక్కడ ఉన్నాను, ఇన్ని అవకాశాలు మీకు కల్పించాను, అందులో మీరొక్కరే ఉన్నారని ఎందుకు అనుకుంటున్నారా? ఇన్ని సకల కోటి జీవరాశులకు నేను ఆధారపోతున్నాయి కదా, మరి అందరినీ నేను ఒకలాగే చూస్తున్నాను కదా, మీరు నన్నెందుకు వ్యత్యాసంగా చూస్తున్నారు అని అంటాడు ఆయన. ఎంత బాధపడుతుందో తెలుసమ్మా. అందుకని ఎన్నో పర్వదినాలు ఇచ్చాడు మనకి, ప్రతి పర్వదినానికి ఒక పరమార్థం ఉంది. అందుకని వైకుంఠం అంటే మనకు మోక్షం. ఈ కపాలానికి మోక్షం కలగాలంటే శ్మశానం అనేటువంటి ఎంత యోగమో, ఆత్మకు మోక్షం కలగాలని అడిగితే వైకుంఠ ద్వారం కూడా అంతే మోక్షం. అందుకని కుటుంబాన్ని జయించగలిగేటువంటి వాడికి అర్హత ఉంది, బిడ్డలను జయించగలిగేటువంటి వాడికి అర్హత ఉంది, నిన్ను నువ్వు జయించగలిగేటువంటి వాడికి అర్హత ఉంది, సమాజాన్ని ఉద్ధరించేటువంటి వాడికి అర్హత ఉంది. కాబట్టి నాకు అనుగ్రహాన్ని ప్రసాదించవయ్యా, నాతో పాటు జన్మనించినటువంటి 84 లక్షల జీవరాశులు అందరికీ యోగాన్ని ఇవ్వయ్యా అని నువ్వు ఏ క్షణాన్ని అయితే ఉత్తర క్షణాన్ని ఆయన అడగగలుగుతావో శ్రీ మహావిష్ణువు లేచి నీ చెయ్యి పట్టుకుని నీకేం అలా కోరిక తీర్చేస్తాడు. అంతటి అద్భుతమైనటువంటి అనుగ్రహం ఆయన దగ్గర ఉంది. అందుకని ఇప్పటికీ కూడా తల్లి చాలా సందర్భాల్లో మనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో శ్రీ విష్ణువే నమః అని మనసులో అనుకుంటే చాలు తల్లి, ఆ కోరికలన్నీ తీరిపోతాయి. అంటే ఒక దారి దొరుకుతుంది, ఎవరో ఒకళ్ళ రూపంలో, అది స్నేహితుడో తండ్రో బంధువో ఎవరో ఒకళ్ళ రూపంలో, ఆయన రూపంలోనే వచ్చి మనకు ఆ పరిష్కారాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. మీరు గమనించండి, చాలా సందర్భాల్లో మీకు కూడా మీ జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకో, అనుకోకుండా తెలుసో తెలియకో రేపు ముక్కోటి ఏకాదశి కదా అని పేరు పలికారు చాలు, అంతే. ఈలోపు మీ ఫ్రెండ్ ఎవరు పరిచయం అయ్యి ఏంటి డల్లగున్నట్టు ఏదో సమస్య, ఎందుకు అవసరం లేదు, పలానా ఆయన ఉన్నారు మనకు తెలిసిన పదాన్ని అంట, అంటే ఏదో రకం పరిష్కారం దొరికిందా లేదు, అంటే ఆ పదాన్ని మనం తెలియకుండా పలకడం ద్వారా కూడా. అందుకని శ్రీ మహావిష్ణు అంటే ఆయన యొక్క దర్శనంతో సమస్త మోక్షము మనకు దక్కేస్తుంది. అందుకని ఆ ఒక్కరోజే దాడితేనే మోక్షం అనేది ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చేదే, అనుగ్రహంతో మనం మొక్కేదే. ఆయన ఎప్పుడు ఇక్కడ స్థానాన్ని ఇవ్వాలి కాబట్టి ఆత్మజ్ఞానంతో మనం ఉండాలి. కాబట్టి వైకుంఠ ద్వారాన్ని మనం దాటేటప్పుడు మన మనసులో కోరుకోవాల్సినటువంటి విధానం ఈ ధర్మంగా ఉంటుంది. ఇంతటి ధర్మాన్ని ఆయనకి వినపడేలా మనం చెయ్యాలి అని అడిగితే ఆయనకి స్థానం ఇక్కడ ఇవ్వాలి మనం. కాబట్టి విష్ణు భగవానుని దర్శనం చేసుకునేటప్పుడు నిస్వార్థమైనటువంటి దేహ ప్రక్షాళన కావాలి ఆయన. అందుకే నిస్వార్థమైనటువంటి దేహంతో ఆయన్ని మనం దర్శనం చేసుకోగలిగితే ఆ సమస్త దేవీ దేవతల్లో అద్భుతంగా ఆనందపడగలిగేది ఆయనే. గురుగారు, మొత్తం మీద విష్ణుమూర్తి అనుగ్రహం ఎలా పొందాలో మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.